నమస్తే. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లారీ డ్రైవర్లు, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి డ్రైవర్లు, ఓనర్లు అయితే నిన్న ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. ఒక అర్ధ గంటలోనే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా, అటు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా పెట్రోల్ పంపుల వైపుగా వెళ్ళి క్యూ కట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. అసలు ధర్నాకి ఎందుకు పూనుకోవాల్సి వచ్చింది, ఆ కేంద్ర ప్రభుత్వము ఏ మాట చెప్పడంతో ధర్నాకు దిగాల్సి వచ్చింది, ఈ విషయాన్ని అయితే తెలుసుకుందాం. మనతో పాటుగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి రాజేందర్ రెడ్డి ఉన్నారు, అధ్యక్షులు. సార్, ప్రధానంగా అసలు మీరు ధర్నాకు పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నిన్న పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు కొద్దిసేపు అయితే ధర్నా తీసుకుని ఒక అర్ధ గంటలోనే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ముందుగా తొలి వెలుగు ప్రేక్షకులకు అలాగే యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్నటి రోజు నిన్నంటే ఇది 2019 మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సవరించింది పార్లమెంట్ ఈ మధ్యకాలంలో. 2021లో ఒక ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదాన్ని కారణంగా దాన్ని మళ్ళీ సవరించడం అంటే ఏది డ్రైవర్కు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఏదైనా ప్రాణాపాయం సంభవించిన సందర్భంగా ఆ డ్రైవర్కు హాస్పిటల్ తీసుకుపోవాలి, సమీప పోలీస్ స్టేషన్లో చెప్పాలి. తెలియజేయకుండా డ్రైవర్ పోతే అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల పెనాల్టీ అనేది ఒక చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిన్న కొన్ని గంటలలోనే పెట్రోల్ డీజిల్ రవాణా బంద్ చేయడం జరిగింది. దాన్ని పునఃసమీక్షించకపోతే దేశవ్యాప్తంగా భవిష్యత్తులో ఖచ్చితంగా నిత్యావసర సరుకులు కానీ ఏ సరుకు వస్తు రవాణా చేయకుండా, ప్రజా రవాణా కాకుండా నిలిపే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని పునఃసమీక్షించాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అధికారులు. ముఖ్యంగా నిన్న ఈ చట్టం ఏదైతే తెచ్చిరో దాని మీద దేశంలో కనీసము వసతులు లేకుండా, ఏమాత్రం డ్రైవింగ్ శిక్షణ లేకుండా భారత ప్రభుత్వం దీని మీద ఏమాత్రము దాని మీద ధ్యాస పెట్టకుండా ఈ రవాణా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా, ఎక్కడ డ్రైవింగ్ స్కూల్స్ నెలకొల్పకుండా ఆ యువతను ఇందులో వచ్చే విధంగా డ్రైవర్ని ఆకర్షించి ఈ నిరుద్యోగం పెరిగిపోతుందని ఒకవైపు చెప్తూనే ఈజీగా ఉద్యోగ కల్పన కల్పించే రంగాన్ని తుంగలో దొక్కుతూ వీరు ఏ విధమైన దీన్ని ప్రోత్సాహం ఇవ్వకపోవడం బాధాకరం. ముఖ్యంగా నిన్న జరిగిన దేశవ్యాప్తంగా కొన్ని గంటలకే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది వ్యవస్థ. కాబట్టి పాలకులు ఆలోచించాలి, దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని త్వరలో అది దీన్ని ఆ యొక్క చట్టంలో ఏముంది, పార్లమెంట్లో తీసుకొచ్చేటువంటి చట్టంలో ఏముంది, ఎందుకంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వచ్చింది ఓనర్లైనా డ్రైవర్లైనా? వాస్తవంగా ఆ చట్టం చేయడం వలన డ్రైవర్ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా దాన్ని ప్రమాదం చేయరు, యాక్సిడెంట్ కావాలని కొట్టరు, ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు సంఘటన జరిగిన సందర్భంలో డ్రైవరు ఎవరైనా మానవతా దృష్టితోటి అతన్ని రక్షించే ప్రయత్నం చేయాల్సిందే. కానీ మొన్న ఒక సంఘటన జరిగింది జడ్చర్లలో. డ్రైవర్ కమ్ ఓనరు అతను పాదచారి తూలి కింద పడి టైర్ కింద పడితే అతన్ని రక్షించే ప్రయత్నం చేయడంలో అతన్ని హాస్పిటల్ తీసుకుపోవడం, నీళ్లు దాపియడము, 100 నెంబర్కి ఫోన్ చేసి ఏదో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో చుట్టుప్రక్కల ఉన్న జనాలు వచ్చి బాగా కట్టెలతోటి కొట్టి రాళ్ళు వాడి నెత్తిలో ఎత్తేసి చంపేసారు. ఇట్లాంటి దుస్సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ప్రాణాపాయ భయంతో ఖచ్చితంగా 199% సమీప పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు డ్రైవర్. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అసలు ఆ ప్రమాదం కారణం తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్లకు ఆ శిక్ష పడాల్సిందే. అది ఎవరు దాన్ని కాదన్నారు, ఆ చట్టాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేం. మేము కూడా అది ఎవడైతే ఉద్దేశపూర్వకంగా ఆ కుటుంబాన్ని నాశనం చేయ విధంగా ఆ బండిని తప్పించే ప్రయత్నం చేస్తే మేము కూడా ఎవరు అంగీకరిస్తలేం. కానీ హాస్పిటల్ తీసుకుపోవాలి, అతన్ని వైద్య చికిత్స చేయించాలి, లేకపోతే అక్కడే ఉండాలి అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తలేం, కానీ అందులో ఉన్న కొన్ని కండిషన్స్ను, లొసుగులను మేము ఎత్తి చూపుతూ దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే ఒక 10 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజమేనా అందులో అట్లా అంత పెద్ద వ్యవస్థ కనబడతా ఉందో? ఒక లారీ డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తికి లేకపోతే ఓనర్కి 7 లక్షల రూపాయల జరిమానా వేస్తామని ఉందా దానిలో? ఉన్నది, అది చేర్చిరు సార్. అది 7 లక్షల రూపాయల నగదు జరిమానా
10,000 సంవత్సరాల జైలు శిక్ష తీవ్రంగా వేస్తామని చెప్పడం జరిగింది. అందుకే అంత ఆందోళన చెందుతున్నాం. నెలకు 20,000 కూడా సంపాదించే 40-50,000 లోపు సంపాదించే డ్రైవర్ కుటుంబం 7 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టడం ఇబ్బందికరం అవుతుంది. కాబట్టే అంత తీవ్రంగా ఆందోళన. 10 సంవత్సరాల జైలు శిక్ష అంటే అనుకోని సంఘటనకు ఆ ప్రమాదానికి 10 సంవత్సరాలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆందోళన చేసిరు నిన్న దేశవ్యాప్తంగా. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం దాని మీద పునఃసమీక్షించకపోతే తీవ్రమైన ఆందోళన చేస్తాం. మేము కూడా ప్రతి డ్రైవర్కు అండగా ఉంటాం. నిన్న కేవలం పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ల వాళ్ళు మాత్రమే ఈ ధర్నాలో పూనుకున్నటువంటి పరిస్థితి. ఇంకా గూడ్స్ ఉన్నాయి, మీరు చేసేటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ చాలా ఉంటాయి. ఈ ఒకవేళ ఇలాంటి ధర్నా కనుక చేస్తే నిన్న కేవలం పెట్రోల్ డీజిల్ వరకు మాత్రమే మనం చూసినాం. నిత్యావసర సరుకుల మీద ఈ ప్రభావం జరగడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కదా. ఎట్లా తీసుకోబోతున్నారు దీని ముందరికి, కేంద్ర ప్రభుత్వం ముందరికి? తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఆశించకపోతే ఖచ్చితంగా మా భవిష్యత్ కార్యక్రమం మేము తీసుకుంటాం, దానికి ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఈ రవాణా రంగం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. కోట్లాది కుటుంబాలు వ్యవసాయం తర్వాత ప్రధానంగా 30% పాపులేషన్ జనాభా ఆధారపడి జీవిస్తున్న రవాణా రంగాన్ని నిర్లక్ష్యం చేయం, దీన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తాం. సహించేది లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్రంగా కార్యక్రమం తీసుకుంటాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రచార కార్యక్రమంగా దీన్ని తీసుకొని మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎలాంటి ఆందోళనలు చెందకుండా దీని మీద వాస్తవ పరిస్థితిని ప్రచార మాధ్యమాల ద్వారా, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రభుత్వం సామాన్యులకు తెలిసేలా చెప్పాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, రవాణా శాఖ మంత్రి గారిని, సమాచార శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తొలి వెలుగు ద్వారా ఖచ్చితంగా ఆశిస్తున్నాం. మా ద్వారా సానుకూలంగా స్పందిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ఇంకా నెల రోజులు కూడా ఇంకా సరిగ్గా కానటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వము వచ్చి రాగానే ముఖ్యంగా లారీలకు సంబంధించినటువంటి విషయంలో, చలాన్ల విషయంలో 50% మేము డిస్కౌంట్ ఇస్తున్నాము, మీరు తొందరగా కట్టేయండి అని చెప్పింది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇంకేమైనా మీకు సంబంధించి సానుకూలంగా స్పందించాల్సినవి ఇవి ఉన్నాయి, రవాణా శాఖ మంత్రి అయినా కానివ్వండి, ముఖ్యమంత్రి అయినా కానివ్వండి అని చెప్పుకునేటి ఏమైనా కనబడతా ఉన్నాయా? ఉన్నాయి. తొలి వెలుగు ద్వారా నూతన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల కన్నా ముందే మేము గౌరవ కోదండరామ్ సార్ ద్వారా ఆ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని కలిసి ఆ కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఆ కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు. అందులో మా ప్రధానంగా ఈ చలాన్లు, సరుకు రవాణా వెహికల్స్కు ఈ చలానా సిస్టాన్ని అందులోంచి తప్పియాలని మా ప్రధానం రిక్వెస్ట్ చేసినాం. ఆ రిక్వెస్ట్ను అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందులో 60% మాకు రాయితీ కల్పించడం సంతోషిస్తూనే, భవిష్యత్తులో ఈ సరుకు రవాణా వెహికల్స్కు ఎక్కడ పార్కింగ్స్ లేవు కాబట్టి ఈ చలానా నుంచి తప్పించాలని మీ ద్వారా వేడుకుంటూ, అదేవిధంగా 2 రాష్ట్రాల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్యలో సరిహద్దు రాష్ట్రానికి ఇది గత దశాబ్ద కాలంగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అది రావణ కాష్టంలాగా తగులుతూనే ఉంది. 100 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వేడుకున్నాం. పోయిన రవాణా శాఖ మంత్రి దీని మీద సరైన దృష్టి పెట్టకుండా ఇది పెండింగ్ పడ్డది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో దీని వెంటనే చర్చలు జరిపి ఆ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, ఫైనాన్స్ సెక్రటరీ శంషేర్ సింగ్ రావత్ దగ్గర ఆ ఫైల్ పెండింగ్ ఉంది. కాబట్టి త్వరలో చర్చలు జరిపి ఈ కౌంటర్ సిగ్నేచర్ సింగిల్ పర్మిట్ దాన్ని వెంటనే రిలీజ్ చేయించాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తూ, ఖచ్చితంగా అది జరుగుతుందని ఆశిస్తున్నాం. రవాణా శాఖ మంత్రివర్యులతోటి మొన్న విశ్వరూప్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది అమలవుతుందని ఆశిస్తున్నాం. అమలు చేయాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. టోల్ గేట్ల విషయంలో చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి, 33 జిల్లాలు చేసిన తర్వాత ఇంకా పెరిగినటువంటి పరిస్థితి. ఆ ఇబ్బంది ఏమైనా, ఆ యొక్క ప్రభావం ఏమైనా మీ లారీ ఓనర్స్ మీద పడుతుందా? పడుతుంది. ముఖ్యంగా ఏముందంటే ఈ అనేక రకమైన చట్టాలలో అమలు కాకుండా అలాగే పెండింగ్ ఉన్నాయి. ఈ ఎక్కడైతే లోడింగ్ అన్లోడింగ్ విషయం కానీ, టోల్ గేట్ కానీ, ఏదైనా లారీ కిరాయికు సంబంధం లేకుండా ప్రభుత్వము ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏదంటే టోల్ గేట్లు కానీ, లోడింగులు అమాలీకి కానీ ఛార్జీలు కానీ ఈ కిరాయిలకు సంబంధం లేకుండా, లారీ కిరాయిల సంబంధం లేకుండా నెరవేర్చాల్సిన ఒక ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మేము ఆ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ భవిష్యత్తులో మమ్మల్ని పిలిచి అందరు అధికారులతోటి మా సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆశిస్తూ, గతంలో లాగా ఎన్నో డిపార్ట్మెంట్లతోటి అనుసంధానమైన రంగం కాబట్టి మాది, అందరిని పిలిచి ఉమ్మడి మీటింగ్, అందరి ఉన్నతాధికారులతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి పోలీస్, రెవెన్యూ, ఆర్టీఏ, రవాణా, అన్ని సివిల్ సప్లై ఆ డిపార్ట్మెంట్లతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి మా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం మన ప్రభుత్వం చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులో మా సమస్యల మీద ఒక కమిటీ వేసి
అదేవిధంగా తెలంగాణలో 60-70% ఓనర్ కమ్ డ్రైవర్లు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. డ్రైవర్లకు సంబంధించిన ఆరోగ్యము, పిల్లల విద్యా వైద్యం కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఇవ్వాలని తొలి వెలుగు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి చట్టాన్ని కనుక కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి అవసరం తీసుకొస్తే మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మళ్ళీ ధర్నాలకు, స్ట్రైక్లకు పోబోతున్నారా? ఖచ్చితంగా పోతాము. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో దేశంలో 1 కోటి భారీ వాహనాలు ఉంటాయి. అదేవిధంగా 30-40 కోట్ల మంది దీని మీద ఆధారపడి, ప్రత్యక్షంగా ఆధారపడి, పరోక్షంగా చాలా కోట్లాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వాలను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను సాదుతున్న రంగం. అడ్వాన్స్గా ట్యాక్సులు కడతాం, లక్షల రూపాయల ఇన్సూరెన్సులు, రోడ్డు ట్యాక్సులు, అనేక టోల్ గేట్లు. 1 లీటర్ డీజిల్ కొంటే 40 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ట్యాక్సులు కడతాం. ఆ ట్యాక్సుల మీద ప్రభుత్వాలు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ, మమ్మల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు. భవిష్యత్తులో తీవ్రమైన దేశవ్యాప్తంగా ఆందోళన చేయడమే కాకుండా అసలు దిగ్బంధం చేస్తాం. రోడ్డు దిగ్బంధం చేసి ఎక్కడ అసలు కదలిక లేకుండా చేయగలిగే సత్తా ఉన్న రంగం కాబట్టి దీని మీద ఖచ్చితంగా సానుకూలంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ, ఇంధన శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే స్పందించాలని తొలి వెలుగు ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే ఆ పరిస్థితి. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లారీ ఓనర్స్ దాదాపు 1 కోటి మంది ఉంటారు. ఈ 1 కోటి మందికి సంబంధించినటువంటి ఇష్యూ. దాంతోపాటుగా 30-40 కోట్ల మంది ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మేము ఒకవేళ ధర్నా, రాస్తారోకో లాంటివి చేసినట్టు ఏది ఉంటే మాత్రం ఖచ్చితంగా దేశమే అట్టుడికి అటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా కొత్తగా తెచ్చినటువంటి చట్టాన్ని అయితే వెనక్కి తీసుకోవాలని, కొన్ని చిన్న విషయాలలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వము చొరవ చూపి మరి ఇక్కడ ఉన్నటువంటి లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి రాజేందర్ రెడ్డి చెప్తున్నటువంటి విధంగా ఒక సంక్షేమ బోర్డు అయితే ఏర్పాటు చేయాలని అయితే వారు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, సెక్రటరేట్, హైదరాబాద్.